సినిమా హీరో రామ్ పోతినేని స్టేజ్ మీద ఏం మాట్లాడాడో చూద్దాం. నీకు నచ్చింది నువ్వు చేయి, పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. అంటే ఏంటి, రొటీన్ రొట్టగొట్టడి సినిమాలు చేయడమే నీకు నచ్చినట్టు బతకడమా? మన కెరీర్లో జగడం సినిమా ఒక్కటి తప్ప మిగిలినవన్నీ రొట్టగొట్టడి సినిమాలే. జగడం సినిమా ఒకటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడమే మానేసావు. జగడం సినిమా తీసిన సుకుమార్ గారు మాత్రం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ ఈరోజు పుష్ప సినిమా తీయగలిగే స్థాయికి వచ్చారు. అది నచ్చినట్టు ఎవడి ఒపీనియన్ పట్టించుకోకుండా పనిచేయడం బతకడం అంటే. సో నువ్వు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తూ నచ్చినట్టు బతుకు, ఎవడో ఒపీనియన్ పట్టించుకోకు లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏదో సొసైటీకి మెసేజ్లు ఇచ్చే సినిమాలని కాదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు తీయమని చెప్తున్నా. నచ్చినట్టు బతకడం అంటే రొటీన్ రొట్టగొట్టడి సినిమాలు తీసినంత ఈజీ కాదు బాస్.